ఈ వీడియోలో ఐపీఎల్ 2025 సిఎస్కే ఫుల్ స్క్వాడ్, పాసిబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఎవరిని మంచి పిక్ చేసుకున్నారో చూద్దాం. ఈ ఆప్షన్లో టోటల్గా 577 ప్లేయర్స్ ఉంటే సిఎస్కే 25 ప్లేయర్స్ని అయితే బై చేశారు. ఫస్ట్ సిఎస్కే స్క్వాడ్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 18 crores, ఎంఎస్ ధోని 4 crores, డెవన్ కాన్వే 6.25 crores, రాహుల్ త్రిపాఠి 3.4 crores, షేక్ రషీద్ 30 lakhs, వంశ్ బేడి 55 lakhs, ఆండ్రీ సిద్ధార్థ్ 30 lakhs. ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రచిన్ రవీంద్ర 4 crores, రవిచంద్రన్ అశ్విన్ 9.75 crores, విజయ్ శంకర్ 1.20 crores, శామ్ కరణ్ 2.40 crores, అంశుల్ కంబోజ్ 3.4 crores, దీపక్ హుడా 1.7 crores, జమీ ఓవర్టన్ 1.5 crores, రామకృష్ణ ఘోష్ 30 lakhs, రవీంద్ర జడేజా 18 crores, శివం డూబే 12 crores. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ 4.8 crores, నూర్ అహ్మద్ 10 crores, ముఖేష్ చౌదరి 30 lakhs, గుర్జప్నీత్ సింగ్ 2.2 crores, నతన్ ఇల్లిస్ 2 crores, కమలేష్ నగర్కోటి 30 lakhs, శ్రేయస్ గోపాల్ 30 lakhs, పతిరానా 13 crores. అండ్ ఈ 25 ప్లేయర్స్లో సిఎస్కే ముందుగానే 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. ఈ ఆప్షన్లో 20 ప్లేయర్స్ని అయితే బై చేసింది. అండ్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే 9.75 crores అయితే బై చేశారు. అండ్ అందరూ ముందుగా నుంచే అనుకుంటున్నారు అశ్విన్ని ఎలా అయినా సిఎస్కే ఈ సీజన్ బై చేస్తారు అని. అండ్ 9.75 crores అంటే ఎక్స్పెన్సివ్ అయినట్టే అశ్విన్, మరి హోమ్ గ్రౌండ్లో ఎలా ప్లే చేస్తాడో చూడాలి. అండ్ సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే రాహుల్ త్రిపాఠిని 3.4 crores అయితే దక్కించుకున్నారు. ఇది మంచి బై వాళ్ళు చేసింది ఈ ఆప్షన్లో. అండ్ రాహుల్ త్రిపాఠి వన్ డౌన్గా బాగా ఆడతాడు. అండ్ ఇప్పటి వరకు వన్ డౌన్ ఎవరిని బై చేస్తారు అని చూస్తున్నప్పుడు రాహుల్ త్రిపాఠిని అయితే బై చేశారు. అండ్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడానికి కూడా 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే డెవన్ కాన్వేని 6.25 crores అయితే దక్కించుకున్నారు. అండ్ సిఎస్కే తమ ఓపెనర్స్ని ఎవరు తీసుకుంటారు అనుకుంటే డెవన్ కాన్వేని అయితే బ్యాకప్ చేసుకున్నారు. అండ్ కొంచెం కాంపిటీషన్ కనిపించిన ఆప్షన్లో ఎట్టకేలకు తన ఓల్డ్ ప్లేయర్ని అయితే దక్కించుకున్నారు. అండ్ డెవన్ కాన్వే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా చాలా వరకు అయితే మంచిగా రానిచ్చాడు. అందుకోసమే ఆప్షన్లో కూడా కొంచెం కాంపిటీషన్ జరిగింది, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి. అండ్ రుతురాజ్తో బెస్ట్ ఓపెనర్గా నిలిచాడు లాస్ట్ ఇయర్ సీజన్ కూడా. అండ్ ఈ సీజన్ కూడా రుతురాజ్తో ఓపెనింగ్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే రచిన్ రవీంద్రని 4 crores అయితే బై చేశారు. రచిన్ రవీంద్ర ఆల్మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా లేక బ్యాకప్కి అయినా ఉండాల్సిందే టీంలో. ఫస్ట్ ప్రిఫరెన్స్తో పాసిబుల్ ప్లేయింగ్ 11లో రావడం కష్టమే. అండ్ ఫిఫ్త్ ప్లేయర్ విషయానికి వస్తే శామ్ కరణ్ని 2.4 crores అయితే దక్కించుకున్నారు. అండ్ ఆప్షన్లో పంజాబ్కి ఆర్టీఎం కార్డు ఛాన్స్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేసుకోలేదు. అండ్ సిఎస్కే అయితే ఇంత తక్కువకి శామ్ కరణ్ని తీసుకోవడం ఒక మంచి పండగే. అండ్ శామ్ కరణ్కి అయితే ప్లేయింగ్ 11లో కన్ఫామ్గా అయితే చోటు ఉండిద్ది. అండ్ సిక్స్త్ ప్లేయర్ విషయానికి వస్తే దీపక్ హుడాని జస్ట్ 1.7 crores తీసుకున్నారు. అండ్ దీపక్ హుడా కూడా ప్లేయింగ్ 11లో ఉండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వన్ డౌన్లో త్రిపాఠి ఆడతాడు కాబట్టి ఏ మాత్రం ఇంజురీస్ ఉన్నా ఆర్ బ్యాటింగ్ సరిగ్గా చేయకపోయినా త్రిపాఠిని అయితే తీసి పడేస్తారు. అండ్ ఆ ప్లేస్లో కన్ఫామ్గా దీపక్ హుడాకి అయితే ఛాన్స్ ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. అండ్ దీపక్ హుడా కూడా బ్యాకప్కి చాలా మంచిగా పనికి వస్తాడు. అండ్ సెవెంత్ ప్లేయర్ విషయానికి వస్తే విజయ్ శంకర్ని 1.2 crores అయితే తీసుకున్నారు. విజయ్ శంకర్ కూడా ఒక మంచి పిక్కే ఆ రేట్లో రావడం. అండ్ సిఎస్కే ఒక ఆల్రౌండర్ టీం, వాళ్ళు ఎప్పుడు ఆల్రౌండర్స్ని టీమ్స్లోకి ప్రిఫర్ చేస్తారు ప్లేయింగ్ 11కి. అండ్ అలా చూసుకుంటే విజయ్ శంకర్కి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. అండ్ ప్లేయింగ్ 11లో కాకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ రోల్లో కూడా రావచ్చు. బట్ వాళ్ళు ఒక మెయిన్ బౌలర్ కోసం కాకుండా ఆల్రౌండర్స్ కోసం వెళ్తే విజయ్ శంకర్ అయితే ప్లేయింగ్ 11లో ఉంటాడు. అండ్ ఎయిత్ ప్లేయర్స్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ని 10 crores అయితే సిఎస్కే దక్కించుకున్నారు. ఆల్రెడీ టీంలో ఒక మెయిన్ స్పిన్నర్ అశ్విన్ ఉండగా నూర్ అహ్మద్ని 10 crores పెట్టి తీసుకోవడానికి కారణం ఏంటంటే కన్ఫామ్గా ప్లేయింగ్ 11లో ఉంటాడని. అండ్ నూర్ అహ్మద్ ఈసారి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే రషీద్ ఖాన్తో ఒక మంచి స్పెల్ అయితే కంబైన్ చేశారు. అండ్ వాళ్ళు ఇంత పెట్టి తీసుకోవడానికి ఇంకో రీజన్ ఉంది, అదే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో స్పిన్నర్సే కావాలి వాళ్ళకి. చెన్నై పిచ్ ఎలాంటిదో మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇంత పెట్టి తీసుకోవడానికి అదే కారణం అనుకుంటున్నా. అండ్ నైన్త్ ప్లేయర్ విషయానికి వస్తే అంశుల్ కంబోజ్ ఒక ఆల్రౌండర్ని 3.4 crores పెట్టి తీసుకున్నారు, అది కూడా న్యూ ప్లేయర్ని. అండ్ ఇప్పటికే టీంలో ఛాన్స్ లేక చాలామంది బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అంశుల్ కంబోజ్ని ఇంత పెట్టి తీసుకొని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో చూడాలి. అండ్ 10th ప్లేయర్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ని 4.8 crores అయితే దక్కించుకున్నారు. అండ్ ఖలీల్ అహ్మద్ని మెయిన్ ప్లేయర్గా తీసుకోవచ్చు ప్లేయింగ్ 11లో. అండ్ ఖలీల్ అహ్మద్ మెయిన్ బౌలర్గా అయితే సిఎస్కే ప్లేయింగ్ 11లో ఆడొచ్చు.
అండ్ ఖలీలోవన్ని సిఎస్కే తీసుకోవడానికి మెయిన్ కారణం డీసీ వర్సెస్ సిఎస్కే లాస్ట్ ఇయర్ వైజాగ్లో జరిగిన మ్యాచే అనుకుంటున్నా. అండ్ ఈ 10 ప్లేయర్స్ కాకుండా వాళ్ళు ఎక్స్ట్రాగా తీసుకున్న ప్లేయర్స్ చూద్దాం. ఫస్ట్ బ్యాటర్స్లో చూసుకుంటే షేక్ రషీద్ని 30 lakhsకి తీసుకున్నారు. అండ్ రషీద్ని లాస్ట్ ఇయర్ కూడా సిఎస్కే తీసుకున్నారు. అండ్ ఎలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు ప్లేయింగ్ 11లో. అండ్ ఈసారి ఎలా యూజ్ చేస్తారో చూడాలి. అండ్ సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే వంశ్ బేడి ఒక వికెట్ కమర్ బ్యాట్స్మెన్. 55 lakhsకి అయితే వంశ్ బేడిని అయితే తీసుకున్నారు. అండ్ వంశ్ బేడికి అయితే ఛాన్సెస్ రావడానికి ప్లేయింగ్ 11లో అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆండ్రీ సిద్ధార్థ్ని 30 lakhsకి అయితే తీసుకున్నారు. అండ్ ఈ ముగ్గురిని అయితే ఎలా యూజ్ చేస్తారో చూడాలి. అండ్ ఎక్స్ట్రా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే జెమ్మీ ఓవర్టన్ని బేస్ ప్రైస్కి 1.5 crores అయితే తీసుకున్నారు. అండ్ రామకృష్ణ ఘోష్ని 30 lakhsకి అయితే తీసుకున్నారు. సో వీళ్ళిద్దరిని ఎలా యూజ్ చేస్తారో చూడాలి. అండ్ జెమ్మీ ఓవర్టన్కి అయితే ఛాన్సెస్ ప్లేయింగ్ 11లో అవకాశాలు ఉన్నాయి. అండ్ బౌలర్స్ని చూసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఫ్రీగా వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఎక్స్ట్రా బౌలర్స్ విషయానికి వస్తే ముఖేష్ చౌదరి 30 lakhsని తీసుకున్నారు. లాస్ట్ సీజన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ గుర్జప్నీత్ సింగ్ని అయితే 2.2 crores అయితే తీసుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారు, బట్ ఎలాంటి ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. అండ్ నథన్ ఎల్లిస్ని అయితే 2 crores బేస్ ప్రైస్కి అయితే తీసుకున్నారు. అండ్ నథన్ ఎల్లిస్కి ప్లేయింగ్ 11లో ఛాన్సెస్ రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కమలేష్ నగర్కోటి ఒక మంచి ఫస్ట్ క్లాస్ బౌలర్ని అయితే 30 lakhsకి అయితే తీసుకున్నారు. అండ్ నగర్కోటికి ఎలాంటి ఛాన్సెస్ ఇస్తారో చూడాలి. అండ్ శ్రేయస్ గోపాల్ని 30 lakhsకి అయితే దక్కించుకున్నారు. శ్రేయస్ గోపాల్కి ఎలాంటి ప్లేయింగ్ 11లో ఛాన్సెస్ వస్తాయో చూడాలి. నాకు తెలిసి బ్యాకప్లోనే ఉంటాడు. అండ్ సిఎస్కే పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్, కాన్వే, త్రిపాఠి, దూబే, ధోని, జడేజా, శామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, పతిరానా వీళ్ళైతే ఆల్మోస్ట్ 99% అయితే ప్లేయింగ్ 11 అయితే ఇదే. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, దీపక్ హుడా, అన్షుల్ కంబోజ్, నథన్ ఎల్లిస్. అండ్ ఇదైతే సిఎస్కే ప్లేయింగ్ 11. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరిని మంచిగా పిక్ చేశారు సిఎస్కే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏ టీం గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.